అధికారులను వేధించడానికి సమీక్షలు నిర్వహించడం లేదని, ప్రజా పాలనలో భాగంగానే రివ్యూలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. అభివృద్ధి సంక్షేమంపై పొంగులేటి ఖమ్మం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దటమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందాలని అధికారులను కోరినట్లు తెలిపారు. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమని అన్నారు. ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు ప్రతి గడపకు చేరేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ నెల 22న మరో 2 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన విషయాలు చర్చించుకోవడం కోసం జిల్లా అధికారులతో పాటు పాలేరు నియోజకవర్గ అధికారులు కూడా ముందు సమీక్ష జరుపుకోవడం జరిగింది. ఈ సమీక్షలో గత ప్రభుత్వం ఏం తప్పులు చేసింది, గత ప్రభుత్వం చేసిన తప్పుల్లో భాగస్వాములు ఎవరు, గత ప్రభుత్వం చేసిన తప్పులకు సహకరించిన అధికారులు ఎవరు, వారి మీద ఏ రకమైన కక్షపూరితమైన చర్యలు చేపట్టడానికి సమీక్ష జరపలేదు. ఆనాడు ప్రభుత్వం ప్రజలను విస్మరించి ప్రజలకు చేసిన వాగ్దానాలే కాకుండా ప్రజలతో వాళ్ళకు ఉన్న లింక్ ఎలా అయితే డిస్కనెక్ట్ అయిందో, అనేక ఆశలతో అనేక ఆలోచనలతో ఈ ఆశలు ఆలోచనలు పూర్తి కావాలంటే ఒక ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యపడుతుంది అని నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ప్రకటించిందో, ఈ 6 గ్యారెంటీలు సామాన్య ప్రజల ఇంటి చెంతకి చేరతాయని నమ్మి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని, ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ